రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ రబ్బర్ స్టాంప్ హోంమంత్రి అనిత గారు వెంటనే రబ్బర్ స్టాంప్ హోంమంత్రి అనిత గారు వెంటనే డమ్మీ 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 హోంమంత్రి అనిత గారు వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మహిళల మీద, యువతల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలు, రేప్లు, దాడులు, బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టడం మించి ఈ రోజున నడి రోడ్డు మీద అవినీతి కోసం మహిళా సమాజం, సభ్య సమాజం తలదించుకునేలాగా వివస్త్రం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాన్ని రాష్ట్రంలో మహిళలందరూ కూడా చూసి నివ్వెరబోతా ఉన్నారు. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు మూర్తి మీద కేసులు గట్టి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి ఆయనకి చట్టపరంగా శిక్షించకపోతే రాష్ట్రంలో మహిళల దగ్గర నుంచి ప్రతిఘటన తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పుడైనా కూడా చూడండి, ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు గొంతెత్తకుండా, సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించకుండా ఈ కూటమి ప్రభుత్వం నియంత్రణ చేయడంతో పాటు రెడ్ బుక్ అరాచకం రాష్ట్రంలో రోజు రోజుకి హెచ్చుమీరిపోతా ఉంది. ఈ రోజున ప్రజలందరూ కూడా మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా, చంద్రబాబు గారి పాలనలో ఉన్నామా, లేకపోతే తాలిబాన్ పాలనలో ఉన్నామనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. రోడ్డు మీదకి మహిళలు రావాలంటే భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీను బయటికి వస్తే తప్పించే ప్రశ్నించే పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల తరఫున అండగా నిలబడితే తప్పించి రక్షణ కల్పించేటువంటి పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి దారుణమైనటువంటి ఘటనలు, వివస్త్రాన్ని చేయడం, జాకెట్లలో చేతులు పెట్టడం లాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా డీజీపీ గారు స్పందించట్లా, హోంమంత్రి అనిత గారు స్పందించట్లా, పవన్ కళ్యాణ్ గారి సంగతి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు గారు కొత్త డ్రామాలకి తెరలేపి ప్రజల్ని పక్కదారి పట్టించుకోవాలనుకుంటే మిమ్మల్ని మహిళలు ఎవరు కూడా ఊరుకోరు. ప్రతిఘటన సినిమాలో విజయశాంతిలాగా మీ ప్రభుత్వం మీద గొడ్డలి వేటు వేసి మీ ప్రభుత్వాన్ని నేలమట్టం చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కరువైంది. వివస్త్రను చేసి
నడి రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితి వచ్చిందంటే పాలకుల యొక్క దుర్మార్గమైనటువంటి పాలన. రెడ్ బుక్ అండదండలతోనే ఇలా జరుగుతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరో పక్కన మనం కూడా చాలా స్పష్టంగా చూడాలి. అబార్షన్లో స్పెషలిస్ట్ అరవా శ్రీధర్ని, స్టెఫనీల స్పెషలిస్ట్ చిల్లి బాలరాజు లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తే మహిళల మీద ఇలాంటి దాడులు జరిగినప్పుడు మీరు కనీసం ఖండించగలరా? నిన్న ఒక ఎదవ జాకెట్లో చేతులు పెడితే జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు సంక్రాంతి సందర్భంగా బ్రాలున్నాయి, జాకెట్లు తీసేయండి అని మాట్లాడుతున్నటువంటి అట్లాంటి ఎదవల్ని ప్రోత్సహిస్తున్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి మహిళల రక్షణ ఆశించడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవన్నీ కూడా కూటమి పాలన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే జరుగుతూ ఉన్నాయి. బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టినప్పుడే మీరు ఆ దోషుల్ని కఠినంగా శిక్షిస్తే ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయా? గల్లా మాధవ్ గారు సకాలంలో స్పందిస్తే ఈ ఘటన జరిగేదా? మీరు ఒక దుర్మార్గుడికి అండగా నిలవబట్టే ఈ రోజున మహిళని వివస్త్ర చేసే పరిస్థితి వచ్చింది. మీరు అంబటి రాంబాబు గారి మీద 7 గంటల పాటు నిర్దాక్షిణ్యంగా దాడి చేయబట్టే ఆ రౌడీజాన్ని, గోండాయిజాన్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి పుణికి పుచ్చుకొని మహిళల్ని వివస్త్రాలు చేసే స్థాయికి తీసుకొచ్చారంటే దీనికి నైతిక బాధ్యత గల్లా మాధవ్ గారే వహించే రాజీనామా చేసి తీరాలి. మీ రౌడీయిజం, గోండాయిజం, అవినీతిని ఇలాగే ఉపేక్షిస్తారని మాత్రం మీరు అనుకోవద్దు. ఈ ఘటనలన్నిటికీ కూడా హోంమంత్రి అనిత గారు బాధ్యత వహించాలి. రాజీనామా చెయ్యకపోతే మీరు తప్పనిసరిగా ప్రజల చేతిలో చావు దెబ్బ తింటారని కూడా హెచ్చరిస్తాం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు పరాకాష్ట నిన్న పొన్నూరు నియోజకవర్గం మామళ్లపల్లి గ్రామంలో మహిళల్ని తాళ్లు వేసి పోలీసులు ఈడ్చుకెళ్లినటువంటి సంఘటన మన కళ్ల ముందు మరవక ముందే రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులే మహిళల్ని సెక్స్ పరంగా హింసిస్తున్నటువంటి అనేక సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఏ చర్యలు లేకపోవడం వల్ల ఆనాడు మహనీయుడు రాజశేఖర్ రెడ్డి మహిళల్ని కాపాడడానికి పోలేరమ్మ తల్లి వలె ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారిని మరి హోంమంత్రిగా పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మహిళను హోంమంత్రిగా పెట్టి మహిళలను కాపాడాలనేటువంటి దిశగా వెళతా ఉంటే ఈ రోజు అలాంటి మహిళల్ని పెట్టి ఆ పోలేరమ్మ లాంటి అనిత ముందు మహిళల్ని మేకలు కోసినట్టు కోసే విధంగా వివస్త్రలను చేసి నడిబజారులో ఊరేగించే విధంగా ఈ రోజున జరుగుతుందంటే ఈ అసమర్థ మహిళా మంత్రి వెంటనే రాజీనామా చేయాలని స్థానికంగా ఉన్నటువంటి మహిళా శాసనసభ్యురాలు నాయకత్వంలోనే ఇలాంటి మూర్తి లాంటి దుండగులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మరి వీటిని వెంటనే అణచాలంటే హోంమంత్రి రాజీనామా చేయడమే సరైన మార్గమని, ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు కనుక వెంటనే గవర్నర్ ఇంటర్ఫీర్ అయ్యి ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళలు జరుగుతున్న అన్యాయాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం అదిని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క అగాత్యాల్లో ఇది ఇంకా దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి ప్రక్రియ.